ఈ ప్రముఖులకు అందరికీ కూడా ఈ ముందు వరుసలో కూర్చున్న పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాము, సాదర స్వాగతం పలుకుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇక్కడికి విచ్చేసినందుకు. మీడియా మిత్రులందరికీ కూడా హార్టీ వెల్కమ్. తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ నటులలో నేటి తరంలో చెప్పుకోదగ్గ నటుడిగా కేవలం తెలుగు భాషలోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ఒక గొప్ప నటుడు. కనివిని ఎరుగని రీతిలో మనం ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇంత కాలం పాటు ఒక నటుడు వెండితెర పైన అలరించగలుగుతాడా అని మనందరం అబ్బురపడేలాగా, ఆశ్చర్యపడేలాగా 50 వసంతాలు మన నట సింహం నందమూరి బాలకృష్ణ గారు సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా చాలా చాలా అద్భుతమైన ఈవెంట్ని మనం అతి త్వరలో వీక్షించబోతూ ఉన్నాము. ఆ ఈవెంట్కి సంబంధించినటువంటి కర్టెన్ రైజర్కి మీ అందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. విశ్వవిఖ్యాత నట సార్వభౌములు శ్రీ నందమూరి తారక రామారావు గారి తనయుడిగా 1974వ సంవత్సరంలో తాతమ్మ కళ చిత్రం ద్వారా బాలకృష్ణుడు తెరంగేట్రం చేశారు. ఇక అక్కడి నుంచి అన్స్టాపబుల్ బాలయ్య బాబుగా నేటి భగవంత్ కేసరి చిత్రం వరకు కూడా ఎన్నో వైవిధ్యమైన సాంఘిక, పౌరాణిక, జానపద అన్ని రకాల జాన్రాస్లో ఆయన నటించడం, మెప్పించడం, రికార్డులు బద్దలు కొట్టడం, తను బద్దలు కొట్టిన రికార్డ్స్ని మళ్ళీ ఆయనే తిరిగి రాయడం, ఇలాంటివి ఎన్నో జరుగుతూనే వచ్చాయి. తెలుగు సినీ బాక్స్ ఆఫీస్కి రూలర్గా కొన్ని దశాబ్దాలుగా ఏలుతున్నటువంటి లెజెండ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు 50 వసంతాలు అని చెప్పుకోవడానికే ఎంత అద్భుతంగా ఉందో అనిపిస్తోంది. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఇన్ని సంవత్సరాలు ఒక నటుడు సినీ రంగంలో ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు అని వినడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. అయితే ఈ మొదటిసారి ఇలాంటి ఒక ఈవెంట్ని, ఇలాంటి ఒక సిట్యువేషన్ని ఎంత అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అన్నదానికి తార్కాణంగా మనం సెప్టెంబర్ 1వ తేదీన జరగబోతున్నటువంటి ఆ సెలబ్రేషన్స్ని మనం చూడబోతున్నాం అనమాట. సో శ్రేయస్ మీడియా ఈ ఈవెంట్ని, ఇవాళ మొదలైనటువంటి ఈ సెలబ్రేషన్స్ సెప్టెంబర్ 1వ తేదీన నోవోటల్లో అంగరంగ వైభవంగా కనివిని ఎరుగని రీతిలో కేవలం తెలుగు సినీ రాజకీయ ప్రముఖులు మాత్రమే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది దిగ్గజాలు, సినీ రాజకీయ రంగాలకి సంబంధించినటువంటి దిగ్గజాలు ఆ ఈవెంట్కి రాబోతూ ఉన్నారు. బాలకృష్ణ గారు 50 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో, శుభతరుణంలో వారిని అభినందించడానికి, శుభాకాంక్షలు తెలపడానికి వారందరినీ ఒకే వేదిక పైన మనం చూడబోతూ ఉన్నాము. అయితే ఈ ఈవెంట్ని ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేయడానికి ఎంతోమంది సినీ ప్రముఖులు కలిసి చేయి కలిపి ముందుకు రావడం జరిగింది అని చెప్పాలి. మనందరికీ తెలిసినటువంటి తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన అన్ని అసోసియేషన్స్ ఈ వేడుకని దగ్గరుండి జరిపించడానికి ముందుకు వచ్చారు అని చెప్పాలి. టిఎఫ్సిసి, టిఎఫ్పిసి, మనకు తెలిసినటువంటి ఫెడరేషన్స్ కానీ, ఎంప్లాయీస్ ఫెడరేషన్స్ కానీ, వీరందరూ కూడా ఈ ఈవెంట్ని ఎంత వైభవంగా జరపాలో అంత వైభవంగా జరపడానికి ప్లానింగ్ అయితే జరుగుతుంది. శ్రేయస్ మీడియా ఆధ్వర్యంలో జరుగుతుంది. సో సెప్టెంబర్ 1వ తేదీన అంగరంగ వైభవంగా ఆ ఈవెంట్ ఎలా జరుగుతుందో మనందరం వేచి చూద్దాము. బట్ దానికంటే ముందు ఈరోజు కర్టెన్ రైజర్ కాబట్టి ఆ సెలబ్రేషన్స్ని మనతో పంచుకోవడానికి దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ప్రముఖులందరూ ఇవాళ మనతో పాటే ఉన్నారు. వారి మాటల్లో ఈ ఈవెంట్ గురించి మరింత తెలుసుకుందాము. అయితే ముందుగా బాలకృష్ణ గారి 50 వసంతాలకు సంబంధించిన సెలబ్రేషన్స్లో ఎవరైనా మాట్లాడాలి లేదా వారి గురించి, ఈ ప్రస్థానం గురించి మనకి చెప్పాలి అని అంటే డెఫినెట్గా ముందుగా మనకి గుర్తొచ్చేది, మన ముందు ఉన్నది కూడా వారి సోదరులు అని చెప్పాలి. మోహన్ కృష్ణ గారు, రామకృష్ణ గారు, ముందుగా మీ ఇద్దరికి కూడా స్పెషల్ వెల్కమ్ అండి. నందమూరి తారక రామారావు గారి తనయులుగా మనకి తెలుసు, నందమూరి బాలకృష్ణ గారి సోదరులుగాను తెలుసు, అలాగే సినిమాటోగ్రఫర్గాను తెలుసు, నిర్మాతగాను తెలుసు. సో వారి ప్రస్థానం కూడా తెలుగు సినీ పరిశ్రమలోను, ఎస్పెషల్లీ ఎన్టీ రామారావు గారితోనూ బాలకృష్ణ గారితోనూ ఎంతో అద్భుతంగా జరిగింది. సో ఈ సందర్భంగా ముందుగా మోషన్ పోస్టర్ని మనం ఇప్పుడు చూడడానికి వారిద్దరిని కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో శ్రీ నందమూరి మోహన కృష్ణ గారిని, అలాగే నందమూరి రామకృష్ణ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ఎన్బీకే 50 ఇయర్స్ ఇండస్ట్రీ సెలబ్రేషన్స్కి సంబంధించినటువంటి మోషన్ పోస్టర్ని వీరి చేతుల మీదుగా ఇప్పుడు మనం లాంచ్ చేసుకోబోతూ ఉన్నాము.
థ్యాంక్ యూ వైవిఎస్ చౌదరి గారు. ఎస్, సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కూడా నోవోటల్లో మనం అంగరంగ వైభవంగా ఈ ఈవెంట్ని జరుపుకోబోతున్నాము. సార్ ఒక్కసారి వేదిక పైకి వచ్చి 2 మాటలు వినాలనుకుంటున్నాము. రామకృష్ణ గారు ప్లీజ్, ఇద్దరు రండి. సభకు నమస్కారం. సరిగ్గా 50 ఏళ్ల క్రితం అంటే 1974వ సంవత్సరం మా నాన్నగారు మా దివంగత అన్నగారి పేరున శ్రీ నందమూరి రామకృష్ణ గారి జ్ఞాపకార్థం నిర్మాణ సంస్థ స్థాపించారు. అదే రామకృష్ణ సినీ స్టూడియోస్. ఇప్పుడు ఈ రామకృష్ణ సినీ స్టూడియోస్ కూడా 50 వసంతాలు పూర్తి చేసుకుంది. అది ఎవరికి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అలాగే ఆయనతో పాటు ఒక యువ హీరోని పరిచయం చేయటం జరిగింది. అదే మా తమ్ముడు నందమూరి బాలకృష్ణ గారిని. ఇప్పటికీ 50 సంవత్సరాలు పూర్తయింది. ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు, ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశారు. అటు జానపదం కానివ్వండి, మైథలాజికల్ కానివ్వండి, పౌరాణికం కానివ్వండి, లేకపోతే సాంఘికం కానివ్వండి, ఎన్నో వైవిధ్యమైన పాత్రలు వేశారు ఆయన. మా నాన్నగారికి నిజమైన వారసుడు, నటన వారసుడు అని నిరూపించుకున్నాడు. మా నాన్నగారు కూడా ఈ ఇండస్ట్రీలో ఎన్నో పాత్రలు వేసి, ప్రతి నాయకుడి పాత్రను కూడా వేసి జనాన్ని మెప్పించాడు ఆయన. వయసుకు మించిన పాత్రలు కానివ్వండి, ఎన్నో వైవిధ్యమైన పాత్రలు. అలాగే మా తమ్ముడు బాలకృష్ణ కూడా అదే దారిలో ఆయన నటవారసుడిగా ఇప్పుడు ఆయన వేసిన పాత్రలు ఆయన ఒక్కడు తప్పితే వేరే నటుడు ఎవరు వేయలేరు. అంటే ఈ సాంఘికంలో కానివ్వండి, జానపదం, పౌరాణికం, ఎన్నో పాత్రలు వేశాడు ఆయన, నిరూపించుకున్నారు. ఆయనే సాటని నిరూపించుకున్నారు. అలాగే రాజకీయంలో కానివ్వండి, మా నాన్నగారికి వారసుడిగా కూడా నిరూపించుకున్నారు. ఆయన హిందూపూర్లో హ్యాట్రిక్ విజయం సాధించారు. మా నాన్నగారు ప్రాతినిధ్యం వహించిన హిందూపూర్, మా అన్నగారు నందమూరి హరికృష్ణ గారు కూడా ప్రాతినిధ్యం వహించారు. ఇక మీకు అది సినిమా డైలాగ్గా చెప్పాలంటే, హిందూపూర్ గడ్డ నందమూరి అడ్డ అంటారు. అది సో ఆయన ఒక రాజకీయ దురంధరుడుగా కూడా నిరూపించుకున్నాడు. ఆయన సత్తా ఏంటో చాటారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమంలో కానివ్వండి, ఆయన ఇప్పుడు ఆయన చైర్మన్గా ప్రాతినిధ్యం వహిస్తున్న క్యాన్సర్ హాస్పిటల్, అది అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు దేశంలోనే అత్యుత్తమంగా పిలువబడే క్యాన్సర్ హాస్పిటల్గా పేరొందింది. ఆయన ఎన్నో సేవలు, సామాజిక సేవలు చేస్తున్నారు. సో ఇంకా ఎన్నో చెప్పాలి ఆయన గురించి. బట్ ఇది పరిచయ వేదిక అంటే తెలుగులో చెప్తున్నాను. అదే మీ ఆంగ్లంలో అయితే ఇది కర్టెన్ రైజరు, టీజరు, లేకపోతే ట్రైలరు. సో అన్నీ ఇప్పుడే చెప్తే అది కాదు. సో ఎలాగైనా ఈ సినిమా ఇండస్ట్రీ ఆయన్ని ఘనంగా సత్కరించాలని పూనుకుంది. అది ఈ మంత్ ఎండ్ సెప్టెంబర్ 1 నాడు చేస్తున్నారు. సో ఆ విషయాలన్నీ ఆనాడు తెలియజేస్తాను. ఇప్పుడే చెప్తే థ్రిల్ ఉండదు. అది సో
ఇంకా మిగతా విషయాలు ఆ కార్యక్రమాలకి సంబంధించిన విషయాలు చెప్పడానికి కమిటీ సభ్యులు ఉన్నారు. వారందరికీ ఇది థ్యాంక్స్. జై ఎన్టీఆర్, జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఇద్దరి ఆశీస్సులతో ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్, సెప్టెంబర్ 1వ తేదీన మనం నోవోటల్లో చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని వీక్షించబోతూ ఉన్నాము. అంటే తెలుగువాడి ఖ్యాతిని, ఆత్మగౌరవాన్ని ప్రపంచంలో దశదిశలా వ్యాపింపజేసినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌములు శ్రీ నందమూరి తారక రామారావు గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవడం అనేది మామూలు విషయం కాదు, ఆషామాషి విషయం కాదు అని చెప్పాలి. కేవలం నట వారసత్వం మాత్రమే కాకుండా రాజకీయ వారసత్వాన్ని, ఎట్ ద సేమ్ టైం సేవా తత్పరతను కూడా ఆయన పుణికిపుచ్చుకున్నారు అని చెప్పాలి. ఇన్ని విషయాలలో ఒక తండ్రికి తగ్గ తనయుడు, తండ్రికి తగ్గ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి తనయుడు అని నిరూపించుకోవడం అనేది మామూలు విషయం కాదు. అది కేవలం నందమూరి బాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యమైంది అని చెప్పాలి. ఒకవైపు నటుడిగా హ్యాట్రిక్లు కొడుతున్నారు, ఇంకోవైపు ఎమ్మెల్యేగా హిందూపూర్లో హ్యాట్రిక్లు కొడుతూ ఉన్నారు, ఇంకోవైపు ఎన్నో అద్భుతమైన సేవా కార్యక్రమాలు క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కూడా పేదలకు ఎంతో సేవ అందిస్తూ ఉన్నారు. ఇన్ని విధాలుగా, ఇన్ని రంగాలలో ఒక వ్యక్తి ఇంత అద్భుతంగా ముందుకు వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనం నందమూరి బాలకృష్ణ గారిని ఈ సందర్భంగా అభినందించుకోవాల్సిందే. మరి ఇంత అద్భుతంగా ఇన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలతో ఇన్ని రికార్డులు క్రియేట్ చేస్తూ నేటికి జెన్జీ అని చెప్పుకునేటువంటి జనరేషన్ని కూడా ఆయన జై బాలయ్య అనే మంత్రంతో కట్టిపడేస్తున్నారు అని అంటే అది వన్ అండ్ ఓన్లీ నందమూరి బాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యమైంది. మరి ఇంత అద్భుతమైన ఒక వైబ్ని, ఒక ఆరాని మనందరికీ అందిస్తున్నటువంటి బాలకృష్ణ గారి 50 ఇయర్స్ ఇండస్ట్రీ సెలబ్రేషన్స్ అంటే డెఫినెట్గా మనందరం ఎక్స్పెక్ట్ చేయని, ఊహించని రేంజ్లో ఉండబోతూ ఉన్నాయి. దానికోసం మనందరం ఎదురు చూస్తూ ఉన్నాము. బట్ దీని గురించి, ఈవెంట్ గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి, బాలకృష్ణ గారి గురించి చెప్పడానికి కొంతమంది ప్రముఖుల్లోంచి ఇవాళ ముందుగా నేను తమ్మారెడ్డి భరద్వాజ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రముఖ దర్శకులు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే చదలవాడ శ్రీనివాసరావు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. మనందరికీ తెలుసు ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు గారు, దర్శకులు, ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే పి కిరణ్ సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. A well-known producer, కిరణ్ గారు, ప్లీజ్ వెల్కమ్. సో ముందుగా తమ్మారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. బాలయ్య 50, బాలయ్యకే 50, ఎందుకంటే బాలయ్య అక్కడే 50 సంవత్సరాలు చేశాడు కాబట్టి ఎవరు చేయలేదు. ఇండియాలో ఇవాళ అమితాబ్ బచ్చన్ గారు 69లో వచ్చారు, ఆయన 54 ఇయర్స్ అయింది, ఈయన 50. ఇద్దరే ఇవాళ సీనియర్ నటులు అవుతారు. అయితే సీనియర్ నటుడు అనకూడదు బాలయ్యని. ఇవాళ కుర్ర హీరోలతో కూడా పోటీగా వాళ్ళు ఎంత అంటే అంత, నేను సి అంటే డి అంటే డి అనే లెవెల్లో ఇప్పటికీ హిట్స్ ఇస్తానే ఉన్నాడు ఆయన. సో ఈయన సీనియర్ నటుడు కాదు, వాళ్ళకి యంగ్ నటుడే. మరి బాలయ్యకి కొంతమంది అడుగుతారు, ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు కదా, మిగిలిన వాళ్ళకి ఎందుకు ఈయనకి ఎందుకు చేస్తున్నారు? అందరికీ చేసాం. అంతకుముందు రామారావుకి చేసాం, చిరంజీవి గారికి చేసాం, చిరంజీవి గారి పద్మభూషణ్ వచ్చినప్పుడు చేసాం. అట్లా అవసరం వచ్చినప్పుడల్లా ప్రతి ఫంక్షన్ ప్రతి వాళ్ళకి చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు బాలయ్య గారికి 50 సంవత్సరాలు అయింది. ఎందుకు 50 సంవత్సరాలు చేసిన నటుడే లేడు ఎవరు. బాలయ్య, నాకు తెలిసిన బాలయ్యకి ఏంటి స్పెషల్ అంటే, బాలయ్య చిన్నప్పటి నుంచి కూడా, మొదటి నుంచి కూడా, ఆయన స్కూల్కి వెళ్ళే రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా అయ్యంటే తను సామాన్యుడిలాగానే తిరుగుతాడు. ఒక ఎన్టీ రామారావు గారు అబ్బాయి అని ఎప్పుడు అనుకోలేదు, అప్పుడు అనుకోలేదు, ఇప్పుడు అనుకోలేదు. ఇప్పుడు హీరో అని కూడా అనుకోడు. ఆయన ఏదో ఒంటరి కారు వేసుకుని వెళ్ళిపోతాడు ఎక్కడికన్నా, ఏ సెంటర్లో కావాలన్నా తనే వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళినా ఒకటే వెళ్తాడు. పక్కన బౌన్సర్లు ఉంటారు, ఎవరన్నా కొట్టాలంటే ఆయనే కొడతాడు, ఎవరిని కొట్టనివాడు. బౌన్సర్లు అక్కర్లేదు ఆయనకి. సో ఆయన అలాంటి హీరో అనగానే ఇప్పుడు ఏంటంటే మామూలుగా మనం 10 మంది ప్రొడ్యూసర్లు వెనకాల బౌన్సర్లు ఉండి అవి తప్పకుండా అంటారు. ఈయనకి అదేమి ఉండదు. ఈయన తప్పకుండా లేదు, 2 పీకితే సరిపోతుంది. సో ఒక విచిత్రం నేను చూశాను బాలయ్యని. రోజు మేము ఇద్దరం గోవా వెళ్తే రోడ్డు మీద కారాప్ అన్నాడు, డ్రైవర్ ఆపాడు. నాకు ఒక షాప్లోకి, ఏం బాబు ఏం కావాలి, నువ్వు ఉండి ఇక్కడ కూర్చొని నేను వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి
ఒక క్రేట్ వాటర్ బాటిల్స్ కొనుక్కొని పట్టుకొని వస్తున్నాడు. ఇది పెద్ద హీరో, ఇదేం గొడవ, ఇది ఎక్కడ గొడవ, ఏంటంటే నేను పట్టుకుంటే కూర్చోండి మీరు కూర్చోండి అన్నట్టు తెచ్చేలావాడు. ఎందుకు తెచ్చారు మీరు మంచినీళ్ళు అన్న? మనం హోటల్కి వెళ్తున్నాం కదా, హోటల్ ఇస్తారు కదా అంటే ఆడు 100 రూపాయలు తీసుకుంటాడు స్టార్ హోటలోడు. ఎందుకు గవర్నమెంట్కి బొక్క, మనం 10 రూపాయలు తీసుకోవచ్చు కదా మనకి, ఎందుకంటే ఎంత సింపుల్. వచ్చి తన వాటర్ తను తెచ్చుకొని గవర్నమెంట్ ఖర్చు పడకూడదని, అసలు ఎవరికైనా కానీ ఎందుకు వేస్ట్ అవ్వాలి డబ్బులు అనే టైపు ప్రొడ్యూసర్ల మనిషి. ప్రొడ్యూసర్ కోసం ఆయన తపన కానీ, లేకపోతే జనరల్గా కామన్ మ్యాన్ ఫీలింగ్ వచ్చే ఆర్టిస్ట్. అందుకని నాకు ఇష్టమైన నటుడు. ఆయనకి 50 వసంతాలు యాక్టర్గా వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ ఫంక్షను మా ఛాంబరు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను, ఫెడరేషను, అంటే ఇండస్ట్రీ అంటే చాలామంది ఏంటో తెలియక మూవీ ఆర్టిస్ట్ చేయలేదా, లేకపోతే వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా అంటారు. మొత్తం ఇండస్ట్రీ అంతా 4 సెక్షన్లు కలిపేటప్పటికి టోటల్ ఇండస్ట్రీ అంతా అయిపోయింది. కాబట్టి మొత్తం ఇండస్ట్రీ అంతా కలిసి చేస్తుంది. రేపు ఎవరు వచ్చారు ఎవరు రాలేదంటే వాళ్ళ అవసరాన్ని బట్టి, అంటే అవకాశాన్ని బట్టి ఉంటుంది తప్ప వెంటనే ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయి ఇక పలానా వాళ్ళు రాలేదు, పలానా వాళ్ళు వచ్చారు అంటూ ఉంటారు. ఇవన్నీ కాకుండా అందరూ మనస్ఫూర్తిగా చేస్తున్నారు. అవకాశం ఉన్న వాళ్ళు వస్తారు, అవకాశం లేని వాళ్ళు రారు. దాన్ని కాంట్రవర్సీ చేయకుండా అందరం సంతోషంగా చేసుకున్న ఫంక్షన్ చెయ్యాలి, బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ అంటే నా వరకు నేను ఒప్పుకోను. ఎందుకంటే వాళ్ళ ఇద్దరు బిడ్డలు ఇప్పుడు వచ్చారు, మోహన్ కృష్ణ గారు, రామకృష్ణ గారు. వాళ్ళిద్దరిని చూస్తే ఎన్టీ రామారావు గారు మన ఎదురుగానే ఉన్నట్టున్నారు. వాళ్ళ మొహాలు చూసినా, వాళ్ళ బిహేవియర్ చూసినా, వాళ్ళ మంచితనం చూసినా, వాళ్ళ మాటలు చూసినా. అందుకని గంధపు చెట్టు తన చుట్టూ సువాసనిస్తూ తన నరికే చెట్టుకు కూడా సువాసనిస్తుంది. అట్లానే రామారావు గారు లేకపోయినా వారి బిడ్డలు అన్ని రకాలుగా సొసైటీకి మంచి చేస్తూ, సినిమా ఇండస్ట్రీకి మంచి చేస్తూ, ఆయనకి ప్రతిరూపమైన బాలకృష్ణ గారు, సినిమా ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు గారికి ప్రతిరూపమైన బాలకృష్ణ గారు 50 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా పూర్తి చేసుకున్న సందర్భంగా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఏకతాటి మీద నించొని మా సాయశక్తుల కృషి చేసి ఎంత సంతోషంగా చేస్తామో మా అంతరాత్మకు తెలుసు. ఎంత బాగా చేయాలో అంత చేస్తామో. తెలుగు సినిమా ఇండస్ట్రీ పవర్ ఏందో ఇండియా మొత్తం చూస్తాం బాలకృష్ణ గారి ఫంక్షన్ మేము చేసి. థ్యాంక్ యూ సార్. ఒక్క ముక్క సార్. థ్యాంక్ యూ సో మచ్ తమ్మారెడ్డి గారికి, కిరణ్ గారికి, చదలవాడి శ్రీనివాసరావు గారికి, అందరికీ థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు వేదికపైకి రామ్ ఆచంట గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ ప్రొడ్యూసర్ రామ్ ఆచంట గారు ఆన్ స్టేజ్. అలాగే రాంప్రసాద్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. రాంప్రసాద్ గారు ప్లీజ్ వెల్కమ్. అలాగే కైకాల నాగేశ్వరరావు గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. కైకాల నాగేశ్వరరావు గారు ప్రొడ్యూసర్గా శ్రీ నందమూరి తారక రామారావు గారితోనూ, శ్రీ నందమూరి బాలకృష్ణ గారితోనూ చిత్రాలు నిర్మించడం మనందరికీ తెలిసిందే. ముందుగా సార్ కైకాల నాగేశ్వరరావు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీతోటి మా ఫ్యామిలీకి చాలా అవినాభావ సంబంధాలు చెన్నై నుంచి ఉన్నాయి. మా సోదరుడు కైకాల సత్యనారాయణ గారిని రామారావు గారు సొంత తమ్ముళ్ళగా చూసుకునేవారు. అలాగే మా బ్రదర్ కూడా అన్నయ్య అన్నయ్య అని ఎప్పుడు ఒక ఆర్టిస్టు, తోటి ఆర్టిస్ట్ గానో లేకపోతే ఒక డైరెక్టర్ ఆర్టిస్ట్ కానీ కాకుండా సొంత తమ్ముళ్ళలాగా, సొంత అన్నయ్యలాగా బిహేవ్ చేసేవాళ్ళు. నిర్మాతగా నా మొట్టమొదటి చిత్రం అన్నగారు ఎన్టీ రామారావు గారితో గజదొంగ చిత్రం నిర్మాతగా నాకు పునాది వేసిన చిత్రం. అప్పుడు సినిమా తీసినప్పుడు సినిమా తీయటం ఇంత ఈజీగా అనిపించింది నాకు. కారణం ఏంటంటే అదేదో మా గొప్పతనం కాదు, ఎంత డిసిప్లిన్గా జరిగేదో అప్పుడు. రామారావు గారు టైం అంటే టైంకి రావటం, ఆయన చూసి మిగతా వాళ్ళంతా టైంకి వచ్చేయటం. సో ప్రొడ్యూసర్ దేన్ని ఎత్తుక్కోవాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఆయన డిసిప్లిన్ పేరు మీద అన్నీ జరిగిపోయాయి. దాని తర్వాత
బాలకృష్ణ గారితో ఆయన తనయుడు బాలకృష్ణ గారితో కూడా ఒక సినిమా ముద్దులమోడు ఇదే కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్లో తీయటం జరిగింది. ఆ గజ దొంగ సినిమా తీసిన టైంలో సినిమా ఎంత స్మూత్గా జరిగిందో ముద్దులమోడు చిత్రం కూడా అదే స్మూత్గా అప్పుడు ప్యారలల్గా పెద్దన్నయ్య చిత్రం ఇలా జరిగింది. ఎన్ఏటి వాళ్ళది రామకృష్ణ శ్రీనివాస్ స్టూడియోస్. ఆ చిత్రం ఎంత స్మూత్గా జరిగిందో అదే స్మూత్నెస్ తోటి మా చిత్రం కూడా జరిగింది. అంటే ఒక నిర్మాతకి ఎంత సహకారం అందించాలి అనేది రామారావు కాకుండా రామారావు అబ్బాయి బాలకృష్ణ కూడా అదే ఇదిలో అదే డిసిప్లిన్ తోటి నిర్మాత బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది అన్న స్ఫూర్తి ఆ స్ఫూర్తిని అందరూ కూడా తీసుకుని ఆ విధంగా చేస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. సో ఇవాళ ఈ సమావేశంలో నాకు ఈ అవకాశం కలిగించిన ఈ ఆర్గనైజర్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ నమస్కారం. జై బాలయ్య. థ్యాంక్ యూ. రామ్ గారు రెండు సరే. ఇప్పుడు ఎవరిని సో ఎస్ ఎన్బికే 50 ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా మనం అందరం సెప్టెంబర్ 1న వీక్షించబోతున్నటువంటి కార్యక్రమం గురించి మనం ఆల్రెడీ ఇప్పటికే మాట్లాడుకున్నాము. అయితే ఈ సందర్భంగా మీ అందరికీ ఇంకొక విషయం తెలియజేయాల్సింది ఏంటంటే, మరీ ముఖ్యంగా ఫ్యాన్స్కి, అంటే జస్ట్ అభిమానులు అనడం కంటే బాలకృష్ణ గారికి ఉన్నది భక్తులు అని చెప్పాలి. సో వారందరికీ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఈ 50 ఇయర్స్ ఎన్బికే సెలబ్రేషన్స్ సందర్భంగా ఒక స్పెషల్ మర్చెండైజ్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆగస్ట్ 15వ తేదీ నుంచి కూడా ఒక వెబ్సైట్ మీ అందరి ముందుకి రాబోతోంది. సో మర్చెండైజ్ అంటే మీ అందరికీ తెలిసినట్టుగానే బాలకృష్ణ గారి 50 సంవత్సరాల సినీ ప్రయాణంలోనే ఎన్నో సినిమాలు మనందరికీ ఎంతో ఇష్టంగా మన నాలుగు మీద ఉండేటటువంటి డైలాగ్స్ కానివ్వండి, లేకపోతే ఆయన పిక్చర్స్ కానివ్వండి, ఇవన్నిటికీ సంబంధించిన టీషర్ట్లు, హుడీస్, క్యాబ్స్, లేకపోతే బ్రేస్లెట్స్, ఇలాగా రకరకాల ఫామ్స్లో మీ అందరికీ ఇష్టమైన మర్చెండైజ్ని మనం లాంచ్ చేసుకోబోతూ ఉన్నాం అనమాట. సో మరి ఈ మర్చెండైజ్ని లాంచ్ చేయడానికి ముందుగా కోదండరామిరెడ్డి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. శ్రీ నందమూరి బాలకృష్ణ గారితో అత్యధిక చిత్రాలు తీసినటువంటి దర్శకులుగా మనందరికీ తెలుసు కోదండరామిరెడ్డి గారు. ఎన్నో బ్లాక్ బస్టర్లు అలాగే మాదల్ రవి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, సార్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్. అలాగే శివ బాలాజీ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? థ్యాంక్ యూ. సో ఒక్కసారి మీ ముగ్గురు చేతుల మీదుగా మర్చెండైజ్ లాంచ్ అంటే ఆ వెబ్సైట్ వివరాలు వస్తాయి మనకి స్క్రీన్ పైన. Merchandise large, please. థ్యాంక్ యూ. సో దట్ ఈస్ ద వెబ్సైట్ లింక్ అనమాట. సో అది మీరు నోట్ చేసుకుని ఆగస్ట్ 15th వరకు వెయిట్ చేస్తే మర్చెండైజ్ అవైలబుల్గా ఉంటుంది. సో ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా మీ ఫేవరెట్ హీరో నందమూరి బాలకృష్ణ గారికి సంబంధించిన మర్చెండైజ్ కొనుక్కొని మరీ ఈవెంట్కి రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి సార్ వేదిక మధ్యలోకి రావాల్సిందిగా కోరుతూ, సో ముందుగా కోదండరామిరెడ్డి గారి మాటలు విందాము. అందరికీ నమస్కారం అండి. బాలయ్య బాబుతోటి ఎక్కువ సినిమాలు చేసింది నేనే అనుకుంటున్నాను. 13 సినిమాలు దాదాపు.
అంటే 13 సినిమాలు బాలయ్యతో చేయగలిగానంటే ఎంత మంచివాడు, దర్శకుడు అంటే ఎంత గౌరవం ఇస్తాడో మీకు అందరికీ ఈ 13 సినిమాల ద్వారా తెలిసిపోయి ఉంటుంది. 13 సినిమాలు అతనితో చేశానంటే పెద్ద ఆయన ఒక డైరెక్టర్ని ఎంత గౌరవిస్తారో, నేను పెద్ద ఆయన ప్రొడ్యూసర్గా, బాలయ్య హీరోగా కూడా చేశాను. సో ఆయన ఎంత గౌరవిస్తారో అదే బాటలో బాలయ్య కూడా బ్రహ్మాండంగా ఒక చిన్నపిల్లాడిలాగా దర్శకుడు అంటే ఎంతో గౌరవిస్తూ ఎంతకాలం ప్రయాణం సాగించారు. ఈ 50 సంవత్సరాలు హీరోగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఈ 50 సంవత్సరాల తన ప్రయాణంలో నేను కొన్ని సినిమాలు చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మధ్య ఎక్కడికి హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మొత్తం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత జై బాలయ్య జై బాలయ్య అంటున్నారు. యూత్ ఒకరోజు అడిగాను బాలయ్యని, ఏంటి బాలయ్య నువ్వు మాస్ చేసావు, క్లాస్ చేసావు, అన్నీ చేసావు, యూత్ నాడి పట్టుకున్నావు ఏంటి ఈ మధ్య అంటే ఏంటి గురువుగారు అన్నాడు. ఎక్కడికి వెళ్ళినా అసలు ఫినిషింగ్లో జై బాలయ్య అని అరుస్తున్నారు. నిజంగా గొప్ప విషయం అది అని చెప్పాను. అదేదో సినిమాలో కూడా పెట్టినట్టున్నాడు బాలయ్య. సో ఏదేమైనా బ్రహ్మాండమైన యాక్టర్. మోహన్ కృష్ణ చెప్పినట్టు ఎన్టీ రామారావు గారి వారసుడుగా సినిమా పరిశ్రమలో కానివ్వండి, రాజకీయ రంగంలో కానివ్వండి, అన్నింటిలో ఆయన వారసుడుగా బ్రహ్మాండమైన పేరు తెచ్చుకుంటూ మంచివాడుగా బ్రహ్మాండంగా ఉన్నాడు. ఆల్ ది బెస్ట్ బాలయ్య, జై బాలయ్య. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ బాలకృష్ణ గారి కాంబినేషన్లో మేమందరం ఎప్పటికీ మర్చిపోలేని బ్లాక్ బస్టర్స్ ఇచ్చినందుకు కూడా ఈ సందర్భంగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాదల్ రవి గారు ఇప్పుడు మాట్లాడతారు. వేదిక ముందున్న సినీ ప్రముఖులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. నందమూరి బాలకృష్ణ గారి 50 years గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో యావత్ ఫిలిం ఇండస్ట్రీ అంటే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానివ్వండి, అన్ని అసోసియేషన్లు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, మా వంతు మేము కూడా పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో గర్వించదగ్గ హీరో నందమూరి బాలకృష్ణ గారు, వన్ ఆఫ్ ది హీరోస్. ఒక్క రంగంలోనే కాదు, వారి నటనలో వైవిధ్యమైన ఎన్ని గొప్ప హీరో పాత్రలు చేశారో, అలాగే రాజకీయ పరంగా ప్రజల్ని చైతన్యవంతం చేసి ఎన్నిసార్లు హ్యాట్రిక్ కొట్టి గెలవటం జరిగిందో, అన్నిటికంటే గొప్పది వారు క్యాన్సర్ హాస్పిటల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్కి చాలా గొప్పగా సేవ చేసి దానికి ఫండ్స్ కలెక్ట్ చేసి ఎప్పుడు ప్రజలకి ఎటువంటి సమస్యలు వచ్చినా ఒక హుద్హుద్ లాంటి సమస్య వచ్చినా వారు ముందుండి ప్రజల దగ్గరికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసి ప్రజల కోసం పాటుపడ్డ ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ. అందుకని అటువంటి ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన గొప్ప హీరో నందమూరి బాలకృష్ణ గారికి ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేయటం యావత్ ఫిలిం ఇండస్ట్రీ తరఫు నుంచి, యావత్ ప్రజల తరఫు నుంచి, నిజంగా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మా చేయాల్సిన కార్యక్రమం చేస్తాం. ఇంకోటి కూడా ఏంటంటే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను ఆయన డిసిప్లినరీ కమిటీ మెంబరు, హెడ్ కూడా. అందుకని అది మా బాధ్యతగా మేము ఫీల్ అవుతాం. సూపర్ సార్. ఎస్, మా అసోసియేషన్ ట్రెజరర్ శివబాలాజీ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. బాలయ్య గారికి కంగ్రాచులేషన్స్, 50 years కంప్లీట్ చేసినందుకు. ఇట్స్ నాట్ సో ఈజీ. అండ్ ఆ ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం చాలా ఈగర్గా. పెద్దలు ఉన్నారు, మీరు ముందుకెళ్తుంటారు, మేము మీ వెనక ఫాలో అవుతుంటాము. డెఫినెట్గా మీరు ఏం చెప్తే అది మేము ఫాలో అవ్వాల్సిందే. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా కొత్తదనమాట, ఈ ఈవెంట్స్లో మేమందరూ పార్టిసిపేట్ చేసేది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇన్వాల్వ్ చేసినందుకు. అండ్ మెర్చండైజర్ ఐడియా యాక్చువల్గా మేము మా డిస్కషన్లో ఉండింది, ఇది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి. ఎక్కడో లీక్ అయినట్టుంది, ఈ ఈవెంట్లో పెట్టేశారు. బట్ వెరీ హ్యాపీ వచ్చినందుకు, మీన్స్ లాంచ్ చేసినందుకు. అండ్ ఇది ముందు చాలామందికి ఐడియా లేదు, ఇది చాలా హెల్ప్ఫుల్ అయిపోతుంది ఫ్యాన్స్కి అండ్ సినిమా లవర్స్కి. అండ్ ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
కొత్త ఐడియా ఎక్కడున్నా మా శ్రేయస్ మీడియా వెంటనే టక్కును పట్టుకుంటారన్నమాట. సో అంతే ప్రెస్టీజియస్గా తీసుకుని సెప్టెంబర్ 1న కూడా అద్భుతమైన ఈవెంట్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి, వేదిక పైన ఉన్న పెద్దలకి థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, డెఫినెట్గా అంత అందమైన చిరునవ్వుతో, అద్భుతమైన వాగ్దాటి డైలాగ్ డెలివరీతో ఇన్ని వైవిధ్యభరితమైన చిత్రాల్ని, పాత్రల్ని మన ముందుకు తీసుకొచ్చినటువంటి మన నందమూరి నటసింహం 50 గోల్డెన్ ఇయర్స్ సెలబ్రేషన్స్ అంటే డెఫినెట్గా ఆ రేంజ్లో ఉండాల్సిందే. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా కొత్తవి ప్రయత్నించడానికి, కొత్త ప్రయోగాలు చేయడానికి వెనకాడలేదు అని చెప్పాలి. అందుకనే మన తెలుగు సినీ ప్రేక్షకులు గర్వించదగ్గ ఆదిత్య 369 లాంటి చిత్రాలు, భైరవ ద్వీపం లాంటి చిత్రాలు మొదలుకొని ఇప్పుడు అఖండ, భగవంత్ కేసరి చిత్రాల వరకు ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తూ వచ్చారు. మరెన్నో సంవత్సరాలు, మరెన్నో గోల్డెన్ బ్లాక్ బస్టర్స్ ఆయన నుంచి రావాలి అని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా చేస్తున్నటువంటి ఈ అసోసియేషన్స్ అందరిలోనూ ఇప్పుడు మనం కొంతమందిని వేదికపైకి ఆహ్వానిద్దాము. ముందుగా TFCC ప్రెసిడెంట్ భరత్ భూషణ్ గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే KL దామోదర్ ప్రసాద్ గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. TFCC Secretary, TFPC President, please welcome. అలాగే ప్రసన్న కుమార్ గారే ఆహ్వానిస్తున్నారు. ఆయన్ని కూడా మీరు కూడా జాయిన్ అయిపోండి సార్. అంతే సార్. యా, సో ఎస్, ముందుగా దాము గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ అండి. చాలా సంతోషంగా ఉంది. ఛాంబర్ తరఫున, మదర్ బాడీ తరఫున, ఆల్ అసోసియేషన్స్ హెల్ప్తో ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి, అట్లాగే సౌత్ ఇండియన్ ఛాంబర్ కానీ రెస్ట్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్స్ కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వెరీ ఎక్సైటెడ్ టు జాయిన్ ఇన్ దిస్ ఈవెంట్. సో అందరు చెప్పినట్టుగా దిస్ 50 years ఆఫ్ బాలయ్య గారిది, ఆయన గురించి నేను పెద్ద మాట్లాడను, బట్ ఆల్ ఆఫ్ యూ స్పోకెన్ అబౌట్ ఇట్. I'll just talk about the event. This is going to be one of the prestigious event అండి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరఫున ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. అండ్ ఆల్ ఇండియా ఇండస్ట్రీస్ అన్నీ కూడా వీఆర్ ట్రైంగ్ టు ఇన్వైట్ దెమ్ అండ్ దే ఆర్ ఎక్సైటెడ్ టు పార్టిసిపేట్. సో డెఫినెట్గా ఐ థింక్ విల్ బి ఏబుల్ టు పుల్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఈవెంట్స్ ఫర్ బాలయ్య, డెడికేటెడ్ టు ద నందమూరి ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ భరత్ గారు. లేదు సార్, మీరు కూడా ఒక్కసారి. పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమాన్ని 1వ తారీఖు కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి మీ అందరి సహకారం ఉంటుందని, దానికి మీ అందరి సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్. సరే, భరత్ భూషణ్ గారు ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్గా ఉండి సింహ గోపాలపురంలో అసలు అక్కడ ఇన్ని రోజులు ఆడలేదని అంటే అది అందరికంటే రికార్డుతో సింహ చేసి సింహ ఫంక్షన్ చేశారు. అలాగే చీపురుపల్లిలో డిక్టేటర్ ఫంక్షన్ చేశారు. ఇప్పుడు లక్కీగా ఆయనే ఛాంబర్ ప్రెసిడెంట్గా వచ్చి ఈ 3వ ఫంక్షన్ అంటే హ్యాట్రిక్ ఫంక్షన్ చేస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ అదే పనిగా మీరు మీ స్పీచ్ కూడా ఇచ్చేస్తే. TFCC అయిందా సార్? సరే, ఓకే. సో ఇప్పుడు సి కళ్యాణ్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ సి కళ్యాణ్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. మనందరికీ సుపరిచితులైనటువంటి బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్, వేదిక ముందు ఉన్నట్టు పెద్దలందరికీ నమస్కారం. అలాగే పాత్రికేయ మిత్రులకి నమస్కారం. నిజంగా చాలా పెద్ద యాంగ్జైటీగా ఉందండి ఇది. ఎందుకంటే మా బాలయ్యది 50 years గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ జరుగుతుందంటే నిజంగా చెప్పాలంటే ఒక విధంగా భయంగా ఉంది. ఎందుకనంటే ఆయన సినిమాలు, ఆయన కలెక్షన్లు అన్నీ రికార్డులకు ఎక్కినాయి. ఈ ఫంక్షను ఆ రికార్డులన్నింటినీ దాటి
ఇంకా దానికంటే గొప్పగా ఉండాలి, గొప్పగా జరగాలి అనేది మా తాపత్రయం. డెఫినెట్గా సక్సెస్ చేయగలమనే నమ్మకం ఉంది. ఎందుకంటే పర్టికులర్గా నా భరద్వాజ్ అని చెప్పినట్టు నాకు చాలా ఎక్కువ భయం ఉంది. ఎందుకంటే ఇక్కడ తెలుగు ఫంక్షన్ చేసిన దాంట్లో నేను కన్వీనర్గా ఉన్నా, 100 ఇయర్స్కి నేను చైర్మన్గా ఉన్నా. నిజంగా మహోత్తరంగా జరిగినాయి ఆ 2 ఫంక్షన్లు. ఈ మధ్యకాలంలో వేరియేషన్స్, డిఫరెన్సెస్ అంటే సిచ్యువేషన్లు, టైం ఇది అయింది. కానీ నాకు మాత్రం ఒక్కటి నమ్మకం ఉందండి, ఇంతకుముందు ఏ ఫంక్షన్లు ఎలా జరిగినాయి, లేకపోతే అంటే సిచ్యువేషన్స్ ఇందాక తను అన్నయ్య చెప్పినట్టు ఎవరు వచ్చారు ఎవరు రాలేదు ఈ కాంట్రవర్సీలు ఇవి లేకుండా బాలయ్య మీద చాలామందికి బాగా ప్రేమ ఉంది. ప్రతి ఒక్కరూ ఈ ఫంక్షన్లో ఉండాలని కోరుకుంటారు. నా మనస్ఫూర్తిగా నాకు మాత్రం గ్యారంటీగా నమ్మకం ఉంది. అదేవిధంగా ఆల్రెడీ దాము ప్రసన్న మేము లాస్ట్ మంత్లో కర్ణాటకలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబరు, కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ అన్నీ కలిసి జాయింట్ మీటింగ్ జరిగినప్పుడు మేము ప్రపోజల్ వాళ్ళ ముందు పెట్టాం. ఇలా బాలయ్య బాబుది గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ September 1 అంటే అందరూ ఇనానమస్గా డెఫినెట్గా సపోర్ట్ చేస్తామని చెప్పారు. త్వరలో కమిటీతో కలిసి నార్త్ ఇండియా కూడా వెళ్ళి, ఎందుకనంటే ఎన్టీఆర్ గారిని గురించి, ఎన్టీఆర్ ఫ్యామిలీ మీద ప్రేమ లేని, అభిమానం లేనటువంటి వాళ్ళు ఈ సినిమా, తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మహత్తరంగా వాళ్ళందరూ ఫీల్ అయ్యి ఈ ఫంక్షన్లో మేము జాయిన్ అవ్వాలని చెప్పి కోరుకుంటారని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా మా వంతు మా డ్యూటీ చేస్తాం. మీ అందరి పెద్దల సహకారంతో మా బాలయ్య బాబు గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ మళ్ళీ ఈ విధంగా కూడా ఈయన చరిత్రకి ఎక్కారు అని డెఫినెట్గా మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఒకటి చాలామంది చాలా ప్రోగ్రాంలు చేశారు సార్, మీరు అందరూ చూసే ఉంటారు. ఒక్క ఆహాలో బాలయ్య బాబు గారి ప్రోగ్రాం వచ్చిన తర్వాత అన్నీ మటాష్. ఇట్ ఈజ్ క్లియర్, ప్రపంచం అంతా తెలుసు. అలాగే చాలామందికి తెలియంది ఏంటంటే అంతకుముందంతా బాలయ్య బాబుని ఏంటి ఆయన కొడతా అంట కదా, తిడతా అంట కదా, అది కదా అని మాట్లాడుకునే వాళ్ళకి బాలయ్య బాబు గారు ఎంత కల్మషం లేని మనిషి, ఎంత చిన్న కుర్రాడు ఆయన అనేది బాగా ఆయన ఎస్టాబ్లిష్ చేసింది, ఆయన మనస్తత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసింది. అది ఆ రోజు ఆ ప్రోగ్రాంలన్నీ స్టార్ట్ అయ్యి ఈ సినిమాలు చూసిన రోజుల కంటే కూడా ఫ్యామిలీస్ 200 రెట్లు పెరిగారు ఆయనకి. డెఫినెట్గా ఈ ఫంక్షన్ కూడా అదే విధంగా అంత సక్సెస్ఫుల్గా జరగటానికి మా అందరు కృషి చేస్తాం. మీ అందరి సహకారంతో ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఇది మన బాలయ్య బాబు ఫంక్షన్ అని ప్రతి ఒక్కరికి రేపు ఏ రోజుకి ఎవరు ఇలాగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తే వాళ్ళందరికీ సినిమా ఇండస్ట్రీ సక్సెస్ఫుల్గా ఫంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అందరినీ గౌరవించుకొని ఇది మన పండగ. ప్లీజ్ జాయిన్ అస్, డెఫినెట్గా సక్సెస్ చేస్తాం. థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు కేఎల్ దామోదర్ ప్రసాద్ గారిని మరొకసారి టీఎఫ్పీసీ ప్రెసిడెంట్గా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. సో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ గారికి మరొకసారి ఆహ్వానం, అలాగే టీఎఫ్పీసీ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే వైవిఎస్ చౌదరి గారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ వైవిఎస్ చౌదరి గారు. అన్నిటికంటే ముందు ఈ నిమిషంలో నేను చెప్పాల్సింది విశ్వవిఖ్యాత నట సార్వభౌములు శ్రీ నందమూరి తారక రామారావు గారి భక్తుడు వైవిఎస్ చౌదరి గారికి స్వాగతం. సో ముందుగా దాము గారు మళ్ళీ సెక్రటరీ కప్ చెప్తానండి. నేను మాట్లాడింది అయిపోయింది, మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆయన ఇద్దరు కప్ చెప్తాను అని మాట. సభకు నమస్కారం అండి. 1974 గుడివాడ శరత్ టాకీస్లో ఏప్రిల్ నెలలో అంటే మే నెల తాతమ్మ కళ చూసాము. ఆ తర్వాత మళ్ళీ 75 జనవరిలో అదే సినిమా మళ్ళీ ఇంకొక వెర్షన్లో మా అన్న నందమూరి తారక రామారావు గారు ఇంకొక వెర్షన్లో దాన్ని విడుదల చేశారు, అది చూసాం. అక్కడి నుంచి
ఒక 50 సంవత్సరాలు అలా గిర్రున మా కళ్ళ ముందు తిరిగి ఇంత దూరం వచ్చేసామా అనేది ఒక కలలాగా అనిపిస్తుంది అనమాట. అసలు నమ్మశక్యంగా అనిపించట్లేదు. అప్పుడు నేను ఒక లారీ డ్రైవర్ కొడుకుని, రామారావు గారు అంటే ఒక ఇష్టం ఉన్న ఒక అభిమానిని. ఆ తర్వాత జర్నీలో సినిమా ఫీల్డ్కి రావటం, మీ అందరి ముందు ఇలా నుంచుని మాట్లాడగలిగే స్థాయికి రావటం అనేది నేను ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. కానీ ఈ జర్నీలో మహాభాగ్యం ఎవరికి దక్కిందంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు గారి ముద్దుల తనయుడు, నట వారసులు, నట విశ్వరూపం, నట తేజోరూపం, నట సింహం బాలకృష్ణ గారికి దక్కిందినట్టుగా నేను భావిస్తున్నాను. మందరికంటే మహాభాగ్యం. ఎందుకంటే సామాన్యంగా ఎవరైనా ఒక ఇంట్లో పుడితే తల్లి తండ్రి ఇంట్లో ఉంటారు, తల్లిదండ్రులు మించిన గురువు లేరని చెప్పినా కూడా గురువు బయట ఉంటారు. అలాగే వాళ్ళు జీవితంలో ఎదుర్కోవాల్సిన టాస్కులు, టార్గెట్లు బయట ఉంటాయి. కానీ నందమూరి బాలకృష్ణ గారికి మాత్రం తల్లి తండ్రితో పాటు గురువు ఇంట్లోనే ఉన్నారు. ఆయన ఎదురైన రంగంలో ఎదుర్కోవాల్సిన టార్గెట్, టాస్క్, ఛాలెంజ్ కూడా ఇంట్లోనే ఉంది. అది నందమూరి తారక రామారావు గారి లాంటి విశ్వరూపం ఇంట్లోనే ఉంది. ఆ విశ్వరూపం కంపారిజన్లో ఆయన యాక్ట్ చేస్తూ, ఆయన్ని మెప్పిస్తూ, ఆయన అభిమానులు మెప్పిస్తూ, ఆయన ఇంతకాలం జర్నీ చేసి రావటం మాత్రం చాలా గొప్ప విషయం అన్నమాట. ఇది ఒక్క టాస్క్ చాలన్నమాట. ఎందుకంటే సాంఘికం, జానపదం, పౌరాణికం, చారిత్రాత్మకం ఈ సినిమాలన్నిటిలో, ఇలాంటి సినిమాలన్నిటిలోని పాత్రలకు రామాయణ, భారతం, భాగవతంలోని పాత్రలు ఆ రామాయణ, భారత, భాగవతంలోని పాత్రలకు సజీవ రూపకల్పన చేసి మన కళ్ళ ముందు కదలాడిన ఒక మహానుభావుని కడుపున పుట్టి ఆ పాత్రలన్నిటికీ న్యాయం చేకూరుస్తూ, ఆ జానర్స్ అన్నిటికీ న్యాయం చేకూరుస్తూ, ఆయన ఇంట్లోనూ పుట్టి ఆయన ద్వారా ప్రేరేపితమైన అభిమానులని ఒప్పిస్తూ, వాళ్ళ అంచనాలని రీచ్ అవుతూ, వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తూ, ప్రయాణిస్తూ, వాళ్ళ యొక్క కొడుకులు, వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకులు తరాలతో కూడా ట్రావెల్ అవుతూ ఉండటం అనేది చాలా అరుదుగా జరిగే సంఘటన. ఆ సంఘటన జరగటమే కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రయాణం చేయటం అనేది నందమూరి బాలకృష్ణ గారికి దక్కింది. అది మిగతా ఏ సినీ జగత్తులో లేదు. అది గొప్ప ప్రయాణం. ఆ ప్రయాణాన్ని నాకు ఒక కల్లా కనిపిస్తుంది. అది నిజమయ్యి ఆ ప్రయాణంతో పాటు మేము ప్రయాణించడం, ఆ ప్రయాణమైన ఈ వేదిక మీద, ఈ కర్టెన్ రైజర్ వేదిక మీద మేము ఉండగలగటం, సినిమా ఫీల్డ్లో భాగస్వాములు అవటం నాకు ఆనందంగా అనిపిస్తుంది. అంతేకాకుండా గత 2-3 ఏళ్లుగా, 4 ఏళ్లుగా చూసుకుంటే నందమూరి తారక రామారావు గారు రాజకీయాలకు వెళ్ళక ముందు, పర్టికులర్గా 1977 నుంచి చూసుకుంటే అప్పటిదాకా ఆయన ఎదిగిన క్రమం ఎలా వెళితే, ఆరోహణ క్రమం అంటారు దాన్ని, అలా వెళితే అక్కడి నుంచి 77 నుంచి అలా వెళ్ళారన్నమాట. ఆ లీప్ అనేది అలా ఉందన్నమాట. అలాగే బాలకృష్ణ గారి ఆరోహణ క్రమం కూడా ఇలా వెళుతూ వస్తే అఖండ నుంచి ఇలా అన్నమాట. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఎలాగుంది అంటే ఇద్దరి మధ్యన ఎంత సామీప్యం ఉందనేది చూసుకుంటే, అలాగే రాజకీయ రంగంలో కూడా చూసుకుంటే, రాజకీయ రంగంలోనూ సేవా రంగంలోనూ అంటే ఆయన ఏమైతే ఊహించి తాతమ్మ కళ సినిమా ద్వారా తన 5వ సంతానం కింద సినిమాలో చూపిస్తూ సేవా రంగంలో వచ్చి ఆ ఊరికి పైప్ లైన్, కృషి పండిట్ అవార్డు తీసుకురావటం, ఓ పైప్ లైన్ వేయించి కృషి పండిట్ అనే అవార్డు తీసుకురావటం ద్వారా ఆ సినిమాలో సేవా రంగంలో ఉండాలి అని కలగని దర్శకత్వం చేసి ఏమైతే చూపించారో ఆ సేవా రంగంలో కూడా అడుగుపెట్టి హాస్పిటల్స్కి చైర్మన్గా ఉంటూ నిధులు రాబట్టి, ఒక పక్క రాజకీయ రంగంలో, ఒక పక్క ఈ రంగంలో, 3 రంగాల్లోనూ తండ్రి వలె తండ్రికి మించిన తనయుడు అనే మాటకి గౌరవం ఇస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగిన విధానం, ఇలాంటిది అరుదుగా వచ్చే అవకాశానికి ఒక ఆదర్శనీయుడుగా ఉన్న ఈయనకి ఒక 50 ఏళ్ల పండగని ఇండస్ట్రీ అంతా కలిసి జరపటం అనేది ఒక అదృష్టం కింద భావిస్తూ
దీంట్లో అన్ని ఆర్గనైజేషన్స్ కలిసి రావటం కూడా ఒక మహాభాగ్యం కింద భావిస్తూ ఇది అందరం కలిసి జరుపుకుంటున్నాం. అందరం ఈ రోజు నుంచి అందరినీ అప్రోచ్ అవుతాం. అందరూ తారతమ్యాలు మరచి ఈ వేడుకలో అందరూ భాగస్వాములని మేము పిలుపునిస్తున్నాం. అలాగే అభిమానులకు అందరికంటే ఎక్కువ పీట వేస్తాం, అగ్రతాంబూలం ఇస్తాం. అందరూ కూడా దీన్ని మాధ్యమాల ద్వారా దీన్ని ఒక పండగలాగా రీచ్ అయ్యి అందరూ పండగలాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరిని ఈ వేదిక ద్వారా, ఈ కర్టన్ రైజర్ ప్రోగ్రాం ద్వారా ఈ రోజు నుంచి మేము అందరినీ పిలుస్తున్నాం. పర్సనల్గా వచ్చి అందరినీ కలుస్తాం. అందరూ ఆ సెప్టెంబర్ 1 అనే తేదీని మీ డైరీలో ఖాళీగా పెట్టుకొని ఆ సమయాన్ని వచ్చి వేడుకని ఉత్సాహాన్ని ఇచ్చే వేడుక కింద మార్చి మరింత మందికి ఆ మాధ్యమాల ద్వారా ఆ వేడుకను చూసిన వాళ్ళకి ఆదర్శప్రాయంగా ఒక జర్నీ అంటే ఎలాగ ఉండాలి, ఈ వేడుక ఎందుకు జరగాలి, ఈ వేడుకను చూసిన వాళ్ళకి ఇంకొకళ్ళకి చూసిన చిన్న చిన్న పిల్లలందరికీ ఆదర్శప్రాయంగా ఉండే విధంగా, ఒక మనిషి ఎదుగుదల ఎంత బాగా జరగాలి అని ఆదర్శప్రాయంగా ఉండే విధంగా ఈ వేడుకను జరపడంలో మీ వంతు కృషి చేస్తూ అండదండలుగా ఉండాలని, ప్రోత్సాహాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రసన్న కుమార్ గారు మాట్లాడతారు. హీరోగా ఎంట్రీ అయ్యి స్టిల్ హ్యాట్రిక్ హిట్టులతో 50 సంవత్సరాల హీరోగా కొనసాగుతూ, అదే హీరో ఒకటే కాన్స్టిట్యున్సీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ, ఇటు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్, అలాగే 25 సంవత్సరాల బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి సేవలు అందిస్తూ, ఇలా ఎవరైనా ఒక హీరో ఉన్నాడంటే ప్రపంచంలో దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ, దట్ ఈజ్ నందమూరి బాలకృష్ణ. ఈ రికార్డు ఎవరికి సొంతమో కాదు, భవిష్యత్తులో ఎవరు ఛేదించలేని, ఎప్పటికీ జీవితకాలం ఉండిపోయే రికార్డు సాధించింది ఒక్క నందమూరి బాలకృష్ణ గారు. అలాగే ఆర్ఎస్ఎస్ సభలు జరిగినప్పుడు, ఆర్ఎస్ఎస్ సభల్లో నేను వెళ్తే అక్కడ డిస్కషన్లు ఏంటంటే, ఒక రాముడిగా కృష్ణుడిగా ఒక 4 తరాల పాటు ఒక కుటుంబం చేసింది అని అంటే ఆ కుటుంబం అనేది నందమూరి కుటుంబం. ఆ రికార్డు కూడా ఎవ్వరి వల్ల కాదు. 4 తరాల పాటు రాముడిగా చేశారు, ఎన్టీ రామారావు చేశారు, బాలకృష్ణ గారు చేశారు, అట్లా 4 తరాలు. ఆఖరికి జానకిరామ్ కొడుకు, ఆయన కూడా పేరు కూడా నందమూరి తారక రామారావు, ఆయన కూడా ఇదే పౌరాణిక పాత్రలు చేయటం, 4 తరాల పాటు చేయటం అనేది ఆ రికార్డు ఒక్క నందమూరి కుటుంబం ఉంటుందనేసి ఆర్ఎస్ఎస్ మహాసభల్లో డిస్కషన్లో జరిగింది. సో అట్లా ఆయన నటుడిగా, ఇటు సేవారంగంగా, ఇటు పొలిటికల్గా ఇక అది తిరుగులేదు. ఇక ఇది దాటితే సేవారంగంలో ఆయన ఎన్నో గుప్తదానాలు ఎన్నో చేశాడు. గతంలో మన దాసరి నారాయణరావు పేపర్లో మదనపల్లిలో ఒక అమ్మాయికి హార్ట్లో హోల్ ఉంది అని చెప్పి ఒక డిస్కషన్ జరిగితే, ఆ పేపర్ చూసి ఆ రోజుల్లో ఆయన తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, వాళ్ళ బావగారు హెల్త్ మినిస్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉన్నారు. ఒక్క ఫోన్ కాల్ చేసి అటు తండ్రికి చెప్పినా ఇటు బావకి చెప్పినా సెకండ్లో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చి ఇమీడియట్ ఆ పని చేసేయచ్చు. కానీ ఆ పని ఆయన చేయలే. నాకు ఆ పొలిటికల్గాను వాటిగాను నేను వాడుకోను అని చెప్పి వాళ్ళని పర్సనల్ మనిషిని పంపించి మదనపల్లి పంపించి, ఒక టీచర్ కూతురు ఆవిడ, ఆ కూతురుని తీసుకొచ్చి మద్రాసులో చెరియన్ హాస్పిటల్లో ఆయన సొంత ఖర్చుతో ఆ ఆపరేషన్ చేయించడం జరిగింది. చేపించి వాళ్ళ అమ్మాయి పిల్లలు పుట్టే అమ్మాయి వెరీ హ్యాపీగా ఉంది. సో అలాంటి గొప్ప దానాలు, సేవా రంగాలు ఇప్పుడు నుంచినో ఎన్నో చేశారు. అలా చేసి బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ తరఫున చేయటం, తర్వాత ఏదొచ్చినా కూడా గతంలో మనకి చూసుకుంటే రాయలసీమలో విపరీతమైన ఫ్లడ్స్ వచ్చి ప్రాబ్లం వస్తే అప్పుడు ఆ ప్రాబ్లంలో నేనుండాను అని చెప్పి ఒక స్పందన ప్రోగ్రాం, ఇండస్ట్రీ వ్యాప్తంగా స్పందన ప్రోగ్రాం పెట్టారు. పెడితే కనిపించిన వాళ్ళు కనిపించినట్టు ఆయన డబ్బులు రండి రండి వెయ్యండి అంటాం, అటు ఫ్యాన్స్ని పుచ్చుకుని బాధ వేయటం, కనిపించిన వాళ్ళ బాధ వేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటే నేను కబురు పెట్టా, రేపు మీరు రాజకీయ రంగంలోకి వస్తే మీకు ఏదైనా పేపర్ యాడ్లకు కానీ వాటికి కానీ ఇట్లా కానీ ఏదైనా ఈ ఇండస్ట్రియలిస్టులు, పొలిటీషియన్స్ వీళ్ళందరూ డబ్బులు ఇవ్వాలి, ఇవాళ మీరు బాధేస్తే రేపు మనకు డబ్బులు ఎవరు ఇస్తారు ఏంటి అని అంటే అవన్నీ నాకు అనవసరం. ఇవాళ నాకు అక్కడ రాయలసీమలో అక్కడ ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంకి నేను అడ్రస్ చేయాలి అని చెప్పి చేశాను. దానప్పుడు దాసరి నారాయణరావు నేను ఉండంగానే, బాలయ్య నువ్వు పర్సనల్గా ఇంత కలెక్ట్ చేస్తున్నావు కదా, దీనికి ఇండస్ట్రీ ఎందుకు, నీ పర్సనల్గా చేయొచ్చు కానీ నీ పర్సనల్ పేరు వస్తుంది కదా అంటే, కాదు నాకు పరిశ్రమ ముఖ్యం, పరిశ్రమ ద్వారానే చేస్తానని చెప్పి ఆయన ఆ రోజున ముఖ్యమంత్రి రోసయ్య గారు సమక్షంలో 6 కోట్ల రూపాయల పైన డబ్బు ఆయన ఇచ్చేసి సమకూర్చడం జరిగింది. ఆ రోజు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి మా ఈసీ మీటింగ్లో మాట్లాడుకుని 25 లక్షల రూపాయలు చెక్కు తీసుకుని జేబులో తీసుకుని వెళ్ళిన తర్వాత అబ్బా 6 లక్షల పైన వచ్చేసింది కదా,
ఇంకివ్వటం ఎందుకు లేని మళ్ళీ జేబులో పెట్టుకుని నాకు వచ్చేసా. ఇవాళ ఆ రోజున 25 లక్షలు అంటే అంత కష్టపడి ఆయన చేసి ఆయన కరువు అట్లాంటి ప్రతి ఈవెంట్లోనూ అంటే గతంలో ఎన్టీ రామారావు జోలె పట్టుకుని డివిసీఎం అప్పుడు కానీ సైనికుల దానప్పుడు కానీ ప్రతి దానప్పుడు ఆయన ఎలా వెళ్ళారో ఆయన వారసత్వంలో నేను ఎప్పుడు ఉంటా అని చెప్పి ఆయన ముందుకెళ్ళటం. అలాగే అదే మదనపల్లిలో ఎన్టీ రామారావు నా రాజకీయ వారసుడు బాలకృష్ణ గారు అని చెప్తే ఆ వారసత్వంలో యాట్రిక్ హీరోగా కొనసాగటం ఇవన్నీ కొనసాగితే చూసుకుంటే ఒక చరిత్ర. అలాంటి చరిత్ర పురుషుడికి ఇవాళ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యావత్ భారతదేశం ఇండస్ట్రీని కలుపుకుని ఇవాళ ఈవెంట్ చేస్తుందంటే ఈ ఈవెంట్ సన్మానానికి ఆయన యాక్చువల్గా ఒప్పుకోరా. నాకొద్దు, నాకు ఎన్ని సన్మానాలకు నేను దూరం అంటే లేదు, ఇది అవసరం. మీ సన్మానాన్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఇటు హీరోలుగా కానీ ఇటు సేవారంగంగా కానీ ఇలా పొలిటికల్గా కానీ ఇన్స్పైర్ అయ్యి రేపు ఫ్యూచర్ జనరేషన్స్ పనికి వస్తుందని ఫోర్స్ చేస్తే బలవంతంగా ఆయన ఒప్పుకోవడం జరిగింది. సో అలాంటి ఒప్పుకున్న దానికి ప్రతి ఒక్కళ్ళు భాగం పంచుకొని అందరం ఎవరి వంతు వాళ్ళు చేస్తూ ఎంటైర్ భారతదేశ సినీ పరిశ్రమ కలిపి ఈ సన్మానం నభూతో నభవిష్యత్తుగా చేస్తాం. ఈ చేసే దానిలో మనందరం భాగస్వాములు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఒక గొప్ప ఇనిషియేషన్ తీసుకుని ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తున్న ప్రతి ఆర్గనైజేషన్కి అసోసియేషన్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. నందమూరి బాలకృష్ణ గారు అనగానే తెలుగు సినీ ప్రేక్షకులు అభిమానులు అలాగే నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే ఆయన నోటి నుంచి వచ్చే పవర్ఫుల్ డైలాగ్స్. ఎన్ని డైలాగ్స్ మన ప్రతిరోజు వాడుకలో కూడా మాట్లాడుతూ ఉంటాము. సో అటువంటి డైలాగ్స్ని ఎన్నో అద్భుతమైన బాలకృష్ణ గారి చిత్రాలకి అందించినటువంటి స్టార్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ గారికి ఇప్పుడు సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. తెలుగు ఫిలిం రైటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి పరుచూరి గోపాలకృష్ణ గారు సమరసింహారెడ్డి నరసింహ నాయుడు అలా మీసం తిప్పి తొడగొట్టి డైలాగ్ చెప్తే జై బాలయ్య అనాల్సిందే అనమాట. సో సార్, వెరీ హ్యాపీ టు సీ యూ హియర్ టుడే సార్. సో మీ ద్వారా ఇప్పుడు మాట్లాడిద్దాం అనుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. రామకృష్ణ మోహన్ కృష్ణ ఇద్దరు సోదరులు ఎదురుగా, ఎందుకంటే నేను మీ అందరికీ తెలుసు రామారావు గారి అభిమాని అండి, ఎన్టీ రామారావు గారి అభిమాని. ఆయన అభిమానిగా ఎన్ని గొడవలు పడ్డామో ఏం చేసామో ఆ చదువుకునే రోజుల్లో మీకు కూడా అభిమానులకు తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు వీళ్ళు కలబడ్డప్పుడు ఏమవుతుంది అంటే అలా పోరాడుకుంటూ వచ్చి ఎవరినైతే ఆరాధించానో, ఎవరినైతే ప్రేమించానో, ఎవరినైతే అభిమానించానో ఆ రామారావు గారికి సినిమా రాసే అవకాశం రావటం అనేది జన్మలో ఎంతమందికి దొరుకుతుందండి? అదృష్టం మా అన్నదమ్ములకు దొరికింది, పరుచూరి బ్రదర్స్కి అదృష్టం. 1980లో ముందు వారు పిలిచారండి. 81లో నేను చండశాస్త్రుడు రాశాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే అనురాగ దేవత రాయటానికి మేము నూతన్ ప్రసాద్ గారి ఇంట్లో ఉండేవాళ్ళం అండి. అప్పుడు ఒక అందమైన కుర్రాడు 18-17 ఏళ్ళు ఎంత వయసు ఉంటుందో తెలీదు, అలా మెట్లెక్కుతా లోపలికి వచ్చాడు. ఆయనే నందమూరి బాలకృష్ణ. నాన్నగారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పి అంటే నాకు చూడండి అతను అలా వచ్చిన షాట్ కూడా గుర్తుందండి. అలాంటి ఒక అద్భుతమైనటువంటి బాలకృష్ణ అంటే ఒక్కొక్క హీరోకి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుందండి. ఆ బాడీ లాంగ్వేజ్కి వాళ్ళు కాకుండా ఇంకొక హీరోకి మీరు ఎందుకు రాయలేదండి అని అడుగుతారు కొంతమంది. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కాదండి అని చెప్తాం మేము. ఎందుకంటే మీరు చూడండి, నేను గట్టిగా తొడగొడితే ఆ సౌండ్కి చస్తావురా అంటే భయంకరంగా లేచి డ్యాన్సులు ఆడుతున్నారు వాళ్ళు. కొట్టు చూద్దామని ఎవడు అల్లా మరి అంటే నమ్మారనమాట. ఇతను కొడితే అదే జరుగుతుంది అని నమ్మాలి, ఆ వ్యక్తిని చూస్తే నమ్మారు. అలాగే ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. ఆయన చెప్పాలి, ఆయన గొంతుతో వినాలి మీరు. అది అసలు నన్ను ఏమనేవాడంటే ఒకసారి
గోపాలకృష్ణ గారు మీరు నాన్నగారులాగా చదువుతున్నారు, అలా చదవకండి అనేవాడు. నరాల్లో అన్నగారి డిక్షను ఇరుక్కుపోయి ఉంటుందండి. ఏ డైలాగ్ వచ్చినా గబిక్కి అలా వచ్చేస్తుంది. ఇది మామూలుగా చదవండి అని తన డిక్షన్లోకి దాన్ని కన్వర్ట్ చేసుకుని ఎంత అందంగా చెప్పాడో సమరసింహారెడ్డి కానివ్వండి, నరసింహనాయుడు కానివ్వండి, లక్ష్మీ నరసింహ ఒకటా ఎన్ని చిన్న మొదలైన కాడి నుంచి బహుశా ఆయనకి 32 సినిమాలు ఎన్నో రాస్తే 26, 27 మా కోదండరామరెడ్డి గారు అనసూయమ్మ గారు అల్లుడు ఎంత పెద్ద హిట్ మీ అందరికీ తెలుసు. రాసిన ప్రతి సినిమా సక్సెస్ అయినాడు. అంటే అలా ఆ కథని మొయ్యగలిగిన బలం ఆ హీరోకు ఉంటేనే మనం రాసిన డైలాగు, మనం రాసిన కథాకథనాలు పండుతాయి అనేది నిరూపించిన వాడు మా బాలయ్య. 50 ఏళ్ళు పూర్తి చేసేసుకున్నాడంటే గవికి నేను 50 చూడగానే 50 ఏళ్ళ వయసు వచ్చిందన్నంత అనుమానం వచ్చిందండి గవికి. ఇదేంటి ఇప్పుడు 50 ఏళ్ళు రావడం, అతని నటనకి 50 ఏళ్ళు రావడం. చూడండి, నువ్వు నటుడిగా పుట్టిన రోజున ఏ గ్రేస్లో ఉన్నావో 50 ఏళ్ల తర్వాత కూడా అదే గ్రేస్లో ఉండగలిగే అదృష్టం ప్రపంచంలో చాలా తక్కువ మంది నటులకు ఉంటుందండి. అందులో ప్రథమ స్థానంలో మా బాలయ్య ఉన్నాడు. చేత మీ అందరూ ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా జరపబోతున్నారు. మా ప్రసన్న, మా దాము గారు వాళ్ళందరూ కూడా అన్ని యూనియన్లని కలుపుకుని, మా 24 యూనియన్లు కలుపుకుని, మొత్తం అసోసియేషన్లన్నీ కలుపుకుని, మూవీ ఆర్టిస్టులను కలుపుకుని ఒక గొప్ప, ఎందుకంటే చాలా తక్కువ మంది అలాంటివి సాధించగలరు కాబట్టి అది ప్రపంచీకరించబడాలి అంటారండి. ప్రపంచీకరించబడటం అంటే ప్రపంచానికి తెలియాలి, మనం నలుగురు ఇక్కడ మాట్లాడుకోవటం కాదు. అది ప్రపంచానికి తెలియాలంటే అంత గొప్ప స్థానంలో ఉండాలి అని నిర్ణయం తీసుకున్నందుకు మీ కార్యవర్గాల్ని, అందులో నన్ను సభ్యునిగా పెట్టి ఇక్కడ కూర్చోబెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటాను. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. డైలాగ్స్ని కూడా గుర్తు చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్. ఎస్, నిజంగానే పరుచూరి గోపాలకృష్ణ గారు అన్నట్టుగా నందమూరి బాలకృష్ణ గారికే 50 ఏళ్ళు అంటే మనం నమ్మలేము. అలాంటిది ఆయన నట ప్రస్థానానికి 50 వసంతాలు పూర్తయ్యాయి అని అంటే అన్బిలీవబుల్గా ఉంది. ఎందుకంటే ఆయన ఎనర్జీ, ఆయన ఏ స్పీడ్లో సినిమాలు చేస్తున్నారో చూస్తే నేటి తరం హీరోలు కూడా సరిపోరని చెప్పాలి. సో ఎస్, డెఫినెట్గా ఆ సెలబ్రేషన్స్, ఆ 50 గోల్డెన్ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది ఆ రేంజ్లోనే మనం చూడబోతున్నాం సెప్టెంబర్ 1వ తేదీన. అయితే ఇప్పుడు వేదికపైకి అనుపమ్ రెడ్డి గారికి ఆహ్వానం పలుకుతున్నాము. టీఎఫ్సిసి సెక్రటరీ అనుపమ్ రెడ్డి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. బాపిరాజు గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. రాజనారాయణ యాదవ్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. సార్ ముందుగా అందరికీ నమస్కారం అండి. బాలయ్య బాబు గారి గురించి అందరూ అన్నీ చెప్పేశారు. ఇందాక ప్రసన్న గారు అన్నట్టు 4 జనరేషన్ హీరోస్ ఈ ఒక్క కుటుంబం నుంచి ఉన్నారని. అదే కాకుండా 4 జనరేషన్కి అలరించిన హీరో ఈయన ఒక్కడే అండి, బాలయ్య బాబు గారు ఒకరు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. బాపిరాజు గారు ప్లీజ్. ఈ స్టేజ్ మీదకి రావడం నా అదృష్టంగా భావిస్తున్నానండి. నేను బాలయ్య బాబు గారి 2 సినిమాలు శ్రీలక్ష్మి పిక్చర్స్ ద్వారా రిలీజ్ చేశాను గతంలో. దాంట్లో నెంబర్ 1 సినిమా సింహ. ఎన్ని సెంటర్లు అయితే పెట్టానో అన్ని సెంటర్లు 50 రోజులు ఆడి, దాంట్లో సగం స్టేషన్లు 100 రోజులు ఆడాను. విపరీతమైన లాభాలు వచ్చి చాలా అద్భుతమైన పొజిషన్కి సింహతో నేను రావడం జరిగింది. అలాంటి బాలయ్య బాబు గారి ఫంక్షన్లో ప్రసన్న కుమార్ గారు నన్ను పాలు పంచుకోవడానికి అవకాశం కల్పించడం నా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రాజు గారు మాట్లాడతారు ప్లీజ్. మాది మచిలీపట్నం రామరాజు థియేటర్ అండి. బాలయ్య బాబు గారిది ఫస్ట్ సినిమా మా థియేటర్లో మంగమ్మ గారి మనవడు 100 రోజుల పైన ఆడాము. దాని తర్వాత కథానాయకుడు సినిమా, అలాగే తర్వాత లేటెస్ట్గా సింహ టౌన్ రికార్డ్ సినిమా అండి. దానికి ముందు చెన్నకేశ్వరరెడ్డి 100 రోజులు, అలాగే హరికృష్ణ గారిది సీతయ్య, అన్నగారి సినిమా అయితే అడవిరాముడు 176 రోజులు తీసి ఎంగోల, అలా జై బాలయ్య.
జై బాలయ్య. థ్యాంక్ యూ సో మచ్ సార్. అనిల్ కుమార్ గారిని ఇప్పుడు వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. తెలుగు చలనచిత్ర పరిశ్రమ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన చలనచిత్ర పరిశ్రమలో ఒక హీరో 50 సంవత్సరాలు ప్రయాణాన్ని చిత్ర పరిశ్రమ అంతా కూడా కలిపి చేసుకోవడం ఒక మంచి పరిణామం. ఈ యొక్క కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున ఈ 50 సంవత్సరాలు మన నందమూరి బాలకృష్ణ గారితో సుదీర్ఘ ప్రయాణం చేసిన వారితో పాటు 50 సంవత్సరాలలో 24 యూనియన్లో పనిచేసిన కార్మికులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఒక ఘన సన్మానాలు కూడా ఉంటాయని ఈ యొక్క కార్యక్రమంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ చలనచిత్ర పరిశ్రమ ఏర్పాటు చేయుచున్న ఈ కార్యక్రమానికి మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటుందని ఈ యొక్క భాగస్వామ్యం కల్పించినందుకు ఈ కార్యవర్గానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. బాలకృష్ణ గారి ఈ 50 వసంతాల సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్లు, ఎంతోమంది డైరెక్టర్ల కాంబినేషన్లో మనం చూస్తూ వచ్చాము. కానీ ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్, ఈ 2 బీలు కలిశాయంటే ఇంకొక బి బ్లాక్ బస్టర్ రావాల్సిందే అని బ్యాక్ టు బ్యాక్ నిరూపించినటువంటి కాంబినేషన్ నందమూరి బాలకృష్ణ గారు అండ్ బోయపాటి శ్రీను గారు అని చెప్పాలి. సో సింహ, లెజెండ్, అఖండ లాంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ని బాలకృష్ణ గారితో అందించినటువంటి మన డైరెక్టర్ బోయపాటి శ్రీను గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ప్లీజ్ వెల్కమ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు. బాలకృష్ణ గారితో హ్యాట్రిక్ హిట్స్ అందించినటువంటి డైరెక్టర్ సార్, హార్టీ వెల్కమ్ టు యూ. వెరీ స్పెషల్ మూమెంట్ కదా, 50 గోల్డెన్ ఇయర్స్ ఆఫ్ బాలకృష్ణ గారు ఇన్ ఇండస్ట్రీ అనేసి. సో ఈ కార్యక్రమం గురించి, మీ ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడే ముందు, ఏదైతే మనం ప్రతిష్టాత్మకంగా సెప్టెంబర్ 1వ తేదీన జరుపుకుంటున్న వేడుక ఉందో దానికి సంబంధించిన ఏవి ఒకటి మీ ద్వారా లాంచ్ చేయించుకోవాలనుకుంటున్నాము. సో టు ప్లీజ్ లాంచ్ ద ఏవి. ఎస్, సెలబ్రేషన్స్లో పాల్గొనడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము. సో బోయపాటి శ్రీను గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాము. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులకి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ఇండస్ట్రీ పెద్దలందరికీ, ఆల్ క్రాఫ్ట్స్ అంటే ఇండస్ట్రీ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే అన్నయ్య రామకృష్ణ గారికి, మోహన్ కృష్ణ గారికి ప్రత్యేకంగా నాకు తెలియజేస్తున్నానండి. వైవిఆర్ చౌదరి గారు అండ్ పర్చూరు గోపాలకృష్ణ గారు ప్లస్ ప్రసన్న గారు, వారు ముందు వెనక చూడకుండా వెనకాల వాళ్ళు వచ్చి మాట్లాడే అని లేకుండా అన్నీ మాట్లాడేశారండి. అది గమనించి ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు, అన్నీ వాళ్ళు మాట్లాడేసి ఉన్నారు, అన్నీ చెప్పేస్తున్నారు, మీరేం మాట్లాడమంటున్నారు. ఇది కాదండి, వేదిక సెప్టెంబర్ 1 ఆ రోజు తప్పకుండా మాట్లాడతామండి. ముఖ్యంగా ఇప్పుడు ఒక 50 నిమిషాల పాటు మనం గట్టిగా ఒక బ్రిస్క్ వాక్ చేస్తే అలసిపోతాం. అలాంటిది ఆయన 50 సంవత్సరాలు ఈ ఇండస్ట్రీలో అద్భుతమైన సినిమాలు చేసుకుంటూ వచ్చారు. అంటే రౌండ్ చేసి చెప్తున్నా అండి, ఒక 100 సినిమాలు చూడాలంటేనే మనం బాగా అలసిపోతాం. అలాంటిది 109 సినిమాలు చేసిన క్యారెక్టర్ చేయకుండా చేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. ఆయన కష్టాన్ని గుర్తించి ఈరోజు మా ఫిల్మ్ ఇండస్ట్రీ, ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ ఒక వేదిక మీదకి వచ్చి ఆ కష్టాన్ని గుర్తించి దానికి ఈరోజు మీరు ఈ సెలబ్రేషన్స్ పేరుతో చేస్తున్న సన్మానం నిజంగా చాలా అభినందించదగ్గిందండి. ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు అన్నీ తెలియజేస్తున్నానండి. అలాగే ఇక బాలయ్య గారి గురించి నేను చెప్పాల్సింది ఏమి లేదు సార్, ఎందుకంటే అదంతా మన వాళ్ళంతా మాట్లాడారు. ప్లస్ మీకు ఆయన 50 సంవత్సరాలు దీనిలో దిగ్విజయంగా ఫినిష్ చేశాడంటేనే మీకు అర్థమవుతుంది. అలాగే 109 సినిమాలు చేస్తూ ఎనర్జీ, అంటే కుర్రోళ్ళతో పోటీ పడుతున్నాడండి అన్నారు, లేదండి డబల్ పోటీ పడతాడు, ఎందుకంటే అంత ఎనర్జీతో ఆయన ముందుకు వస్తాడు, అది ఆయనకి ఇష్టం. సో ఆయన ఇలాగే ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఇవి ఇంకా ఇంకా ముందుకు దూసుకొని వెళ్ళాలని, అలాగే దీనికి సంబంధించి
ఈ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దీనికి సంబంధించి ఆల్రెడీ అభిమానులందరూ 2 రాష్ట్రాల నుంచే కాదండి, దేశం మొత్తం నుంచి కూడా అభిమానులందరూ ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళు అలాగే 1వ తారీఖు దాకా కొనసాగిస్తూ 1వ తారీఖు మీరందరూ పాల్గొని మా పెద్దలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మీరు ఫినిషింగ్ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఫైనల్గా ఇందాక మా డైరెక్టర్ గారు కోదండరామరెడ్డి గారు అన్నారు, బాలయ్య గారిని ఒక మాట అడిగాను, జై బాలయ్య అంటున్నారు, ఏంటి అసలు దానిలో ఉన్నది ఏంటి అని అడిగారు. సార్ వారు చెప్పలేదు, నవ్వు వదిలేశారు, నేను చెప్తున్నాను సార్. జై బాలయ్య అంటే పేరు బాగుందని కాదు సార్, వెనకాల ఎనర్జీ ఉందని. ఆ ఎనర్జీని ఇచ్చేయడానికే అందరూ జై బాలయ్య అనేది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. దీని ద్వారా అంటే మామూలుగా ఎప్పుడూ మన పరిశ్రమ పెద్దలు అందరూ ఒకే వేదిక మీద ఉంటారండి. అలాంటిది ఈరోజు బాలయ్య గారి 50 సంవత్సరాలు సినిమా ప్రస్తావన పూర్తి చేస్తున్న సందర్భంగా అందరూ ఒక వేదిక మీదకు వచ్చి కలిసికట్టుగా ఒక వేదిక మీదకు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ముందు కూడా ఎప్పుడు అందరూ ఇలాగే కలిసి ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్రోగ్రాం పెద్ద సక్సెస్ అవ్వాలి, ప్రతి అభిమాని వచ్చి పాల్గొని దాన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మీ బోయపడసిన థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ నుంచి మరో హ్యాట్రిక్ కోసం కూడా మేము ఎదురు చూస్తూ ఉంటాము. అలాగే ఎంతో వైభవంగా జరగబోతున్నటువంటి ఈ వేడుకలో బోయపాటి సీను గారి సపోర్ట్ కూడా ఎంతో ఉండబోతోంది అని మాకు తెలిసింది. సో దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈరోజు మనం ఈ కర్టెన్ రైజర్ సందర్భంగా సెప్టెంబర్ 1వ తేదీన జరగబోతున్నటువంటి 50 years ఇన్ ఇండస్ట్రీ NBK సెలబ్రేషన్స్కి సంబంధించి మనం మోషన్ పోస్టర్ చూసాము, అలాగే ఏవి చూసాము, అలాగే మర్చెండైజ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. కాబట్టి మనందరం జస్ట్ సన్నద్ధం అయిపోయి ఆ రోజు కలిసి సెలబ్రేట్ చేసుకోవడమే ఈరోజు మిగిలింది అని చెప్పాలి. సో ఇప్పుడైతే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రముఖులందరినీ కూడా ఒక్కసారి వేదికపైకి వస్తే ఒక గ్రూప్ ఫోటో కోసం రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మరొక్కసారి పెద్దలందరినీ కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ కర్టెన్ రైజర్ సందర్భంగా మీడియా ఫ్రెండ్స్ కోసం ఒక గ్రూప్ ఫోటో. నాకు తెలిసి వేదిక పైన కొందరు, వేదిక కింద వరుసలో కూడా కొందరు ఉండొచ్చు అనుకుంటున్నా. ప్రభు గారు అలాగే నాగేంద్ర కుమార్ గారు మా సీనియర్ జర్నలిస్టులు ఫోటోలో జాయిన్ అయితే బాగుంటుంది ప్లీజ్. ఎస్, NBK 50 Golden Years సెలబ్రేషన్స్కి సంబంధించినటువంటి మోషన్ పోస్టర్కి సంబంధించిన బోర్డ్ ఇస్ హియర్. సెప్టెంబర్ 1వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి అంగరంగ వైభవంగా నోవోటెల్ హైటెక్స్ HICC అన్ని హాల్స్ని కవర్ చేయబోతున్నాము. బోల్డ్ అంత ఎనర్జీని నింపబోతూ ఉన్నాము. జై బాలయ్య అనే నినాదం మారు మోగబోతోంది. శ్రేయస్ మీడియా ప్రెస్టీజియస్గా తీసుకుని ఈ వేడుకని ఎంతో అద్భుతంగా మన ముందుకు తీసుకొస్తూ ఉంది. జై బాలయ్య, జై బాలయ్య. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సహాయ సహకారాలతో సెప్టెంబర్ 1వ తేదీన కని విని ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నటువంటి
ఈవెంట్ కోసం మేమందరం ఎదురు చూస్తూ ఉన్నాము. తెలుగు సినీ పరిశ్రమకి సంబంధించిన ప్రతి ఒక్కరికి, నందమూరి కుటుంబానికి సంబంధించిన అభిమానులకి, నందమూరి బాలకృష్ణ గారి అభిమానులకి అందరికీ కూడా ఇదే మా ఆహ్వానం.